అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఐకాన్ హబ్ పేరుతో ఒక స్పోర్ట్స్ కోర్టును ప్రారంభించడం జరిగింది. ఇల్లూరు ఇలియాస్ గారు పొద్దుటూరు పట్టణంలో చాలా వరకు పిల్లలు ఆడుకునేదానికి గ్రౌండ్స్ లేవు, పిల్లలు ఆటలు ఆడుకునేదానికి మైదానాలు లేవు, విలువైన స్థలాలు అయిపోయినాయి, అపార్ట్మెంట్లు ఇండ్లు కట్టుకుంటున్నారు. కొంత స్థలంలో ఇక్కడ స్కూల్లో చదువుకునే పిల్లోళ్లకు గ్రౌండ్ ఏర్పాటు చేసి 40-50 లక్షల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ఐకానిక్ స్పోర్ట్స్ హబ్ అని పెట్టడము చాలా సంతోషము. ఎందుకంటే చదువు, విద్య, తెలివితేటలతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమం వల్ల పొద్దుటూరు పట్టణ ప్రజలకైతేనేమి, పొద్దుటూరు పట్టణంలో ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అంతా బిజీ అయిపోయినారు. కాబట్టి ఆ బిజీ లైఫ్లో కూడా వాళ్ళ పిల్లలను ఫిట్నెస్ కోసము ఎక్కడికైనా తీసుకుపోవాలంటే స్థలాలు లేని పరిస్థితి, గ్రౌండ్లు లేని పరిస్థితి. ఈ స్కూల్లో వదిలిపెడితే ఈ స్కూల్లో చదువుతో పాటు, విద్యతో పాటు, తెలివితేటలతో పాటు స్పోర్ట్స్ కూడా నేర్పించేదానికి చాలా గొప్ప ఆలోచనతో ఇల్లూరు ఇలియాస్ గారు చేయటము ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు ఫిట్నెస్ ఉండాలా, చదువుతో పాటు వాళ్ళు ఆరోగ్యం బాగుండాలనే ఆలోచన తల్లిదండ్రులే కాకుండా ఇట్లా యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు అయితేనేమి, స్కూల్లో చదివించే టీచర్లు అయితేనేమి ఆలోచించాలని, ఆ ఆలోచన వల్ల మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు బాగుంటుందని, బాలులే రేపటి పౌరులు, వీళ్ళతోనే భవిష్యత్తు. ఎవరైతే విద్యావంతులుగా ఉంటారో, ఎవరైతే చిన్నపిల్లలుగా ఉంటారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే భారతదేశ భవిష్యత్తు కానీ, దేశ భవిష్యత్తు కానీ. కాబట్టి మనం అందరం ఆలోచించాల్సింది ఏమంటే విద్యతో పాటు ఫిట్నెస్ కూడా అవసరము, ఆటపాటలు కూడా అవసరము. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వాళ్ళ యాజమాన్యాలు కానీ, ప్రభుత్వాలు కానీ, మున్సిపాలిటీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పొలిటికల్ కానీ ఏదైనా సరే మనము ఆలోచించాల్సింది వాళ్లకు ఎంటర్టైన్మెంట్ కావాలా, వాళ్ళకు వికాసవంతమైన జీవితం కావాలా, వాళ్ళకు చదువుతో పాటు వాళ్ళకు ఫిట్నెస్ కావాలా. ఇవన్నీ ఆలోచించి ముందు మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు ఆయన మొదటిగా ముందడిగేసినాడు. అందరూ చాలామంది ఈ మైదుగు, ఈ కొరపాడు బైపాస్ రోడ్లు అయితేనేమి అక్కడక్కడ ఇటువంటి కోర్సు పెట్టి డబ్బులు ₹1000 తీసుకుంటున్నారు. అట్లా కాకుండా ఆయన స్కూల్ పిల్లోళ్లకు చదివించేటప్పుడే ఆటపాటలు నేర్పిస్తామనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అందుకని ఆయన కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బే ముఖ్యం కాదు, పిల్లలకు చదువు చెప్పేయటము, విద్యావంతులు చేయడము, వాళ్ళకి ఆరోగ్యం బాగుండటము, ఫిట్నెస్ ఉండటము, ఇవన్నీ చేసిన దానివల్ల మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి మనం మేలు చేస్తుండడం అవుతామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.